మే 13న జరగనున్న ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుంచి టీడీపీ జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఈవీఎం బాక్స్లో సీఎం రమేష్ గారి సీరియల్ నంబర్ 3 కమలం పువ్వు గుర్తు పక్కనున్న బటన్ నొక్కి ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. అక్కడ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేను పవన్ కళ్యాణ్ గారు సభ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు చూస్తే ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్య చెప్తున్నారు. ఏలేరు కాలువ పంటలకి నీరు ఇవ్వకుండా ఆఫ్ చేసేసారని చెప్తున్నారు. అది వెంటనే పునరుద్ధరిస్తాం, పంట పొలాలకు నీళ్లు ఇస్తాం. రంపచోడవరం కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ మిగతా కాన్స్టిట్యూన్సీకి ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్. అది ఎమ్మెల్యే 3, ఎంపీ కూడా 3 నెంబరే. 2 బూత్లో 3వ నెంబర్. కృష్ణలో 3 నెంబర్. 3 పార్టీలు 3వ నెంబర్ పై మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి శిరీషాదేవిని ఎమ్మెల్యేగా, అలాగే మీ బిడ్డలైన నన్ను మీరందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు. కన్నేరు లిఫ్ట్ ఇరిగేషన్ మోహనాపురంది సమస్య ఎప్పటి నుంచో ఉంది. నేను 2014లో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం ప్రజలు మోసం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు. మందా కృష్ణబాబు గారు మాకు మద్దతు తెలిపారు. నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు తీసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం 3 పార్టీలు నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మనమందరం కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మనమందరం ఈ రోజు కలిసి కొత్తగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ సవినయంగా పాదాభివందనం చేస్తున్నాను.